హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుండి సృజన కలెక్షన్స్. సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేశారా మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా స్టార్ట్ చేశారు. నేనైతే పండగకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. అందరూ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి, హాస్టల్లో ఉన్నవారు ఇంటికి వెళ్తున్నారా? నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రాసెస్, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా. నేను మా స్టైల్లో చూపిస్తాను. ముందుగా పిండి పట్టించేసి పెట్టుకొని అందులో పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి, ఇంకా పల్లీలు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీరలు కొంచెం దంచేసుకొని, ఉప్పు, కారం, తర్వాత ఈ కరివేపాకు, ఈ కొత్తిమీర, ఉల్లాకు అంటారు కదా, అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. మా మమ్మ అయితే అన్నీ ఆర్గానిక్గా పండిస్తుంది కదా, ఆ తోటలోవే తీసుకొచ్చి మంచిగా కట్ చేసి వేసిండే. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ లీవ్స్ నార్మల్గా మనం బయట కొనుక్కునే వాటికంటే ఈ ఆర్గానిక్గా పండిస్తారు కదా, అసలు అవి తెంపుతుంటేనే స్మెల్ వస్తుంది. హ్యాండ్ అంతా, డే అంతా అదే స్మెల్ ఫీల్ వస్తుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ పిండిని ఏం చేసిందంటే ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అన్నిటికీ పిండికి పట్టేలాగా మంచిగా అన్నీ మిక్స్ చేసింది. కారం అదంతా పట్టాలి కదా పిండికి, మంచిగా మిక్స్ అవుతేనే కదా టేస్ట్ వస్తుంది మనకి. తర్వాత గల్లుప్పు అంటారు కదా, గల్లుప్పుని కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని ఈ పిండిలో కలపడానికి హాట్ వాటర్ పెట్టుకుంది అనమాట. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకుంది. తర్వాత కొంచెం ఆయిల్, కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసింది. అవి మంచిగా మరిగిన తర్వాత ఈ పిండిలో యాడ్ చేసుకుంది. స్పూన్తోనే యాడ్ చేసుకోండి, కాలుతుంది చేతు, అసలు చేతి పెట్టకండి. తర్వాత అవన్నీ వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందండి. తర్వాత అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొద్దిగా పిండి తీసుకొని మిక్స్ చేస్తున్నారు, చల్లటి వాటర్ని తడుపుకుంటూ, చేతి మండకుండా ఉండడానికి. అంటే ఒకేసారి కూడా అంత పిండిని కలపలేం కదా, పిండి వంటలు అంటే మినిమం అందరికీ పంచుకోవాలి కదా. తక్కువ క్వాంటిటీలో ఎవ్వరే చేసుకోరు, అందరు ఎక్కువ క్వాంటిటీయే చేసుకుంటారు. తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మేము ఇక్కడ ప్రెస్సింగ్ మిషన్లో, అంటే మిషన్కి అతుక్కుపోతుంది కదా, కవర్ వేయాలని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ కవర్ కట్ చేసి దానికి కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఈ బాల్స్ని అందులో పెట్టి ప్రెస్ చేయడమే. తర్వాత అప్పాలు అయిపోతాయి. వాటికి ఇలా హోల్స్ ఎందుకు పెడతారో నాకు చెప్పండి, మీకు తెలుసా? నేనైతే తీయడానికి ఈజీగా ఉంటుందని పెట్టారేమో అని అనుకుంటున్నాను. దానికి రీజన్ ఉందంట, చెప్పండి మీకు తెలిస్తే. తర్వాత ఇట్లా కట్టెల పొయ్యి పైన కాల్చామండి, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. స్టవ్ పైన అయితే టైం టేకింగ్ కూడా ఎక్కువ అవుతుంది కదా మనకి, అందుకే కట్టెల పొయ్యి పైన కాల్చుకున్నాము. ఫాస్ట్గా అయిపోతుంది, మంచిగా కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. టేస్ట్